వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ. ఈరోజు సహజంగా మనం అందరం పంచప్రాణాలు అని అంటాం కదా. అయితే ఆ పంచప్రాణాలు ఏవి అనేది ప్రశ్న. ఇది సహజంగా ఇది ఒక రకమైనటువంటి జాతీయంగా మనం చెప్తాం. అయితే పంచప్రాణాలు అంటే 5 రకాల ప్రాణాలు అని అర్థం. ఇవి శరీరంలో 5 ముఖ్యమైనటువంటి శ్వాసవాయువులు. అవి ఏంటంటే ప్రాణ, అపాన, సమాన, ఉదాన మరియు వ్యాన అన్నటువంటివి 5 ప్రాణాలు. ఈ 5 ప్రాణాలకి పంచప్రాణాలు అని అంటారు. ఇక్కడ పంచప్రాణాల గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అవి 1 ప్రాణ అనగా ఇది శ్వాసను లోపలికి తీసుకునే వాయువు. ఇది గుండె మరియు ఊపిరితిత్తుల వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. ఇది శ్వాసక్రియను, ఆహారాన్ని మింగడాన్ని, అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అది ప్రాణ. ఇక అపాన అనగా ఇది విసర్జన ప్రక్రియలో పాల్గొంటుంది. మలము, మూత్రాలను, వీర్యాన్ని మరియు ఋతుస్రావాన్ని బయటకు పంపడంలో సహాయపడుతోంది. ఇది మూలాధార చక్రంలో కేంద్రీకృతమై ఉంటుంది. దీనిని అపాన అని అంటారు. ఇక 3వది సమాన. ఇది జీర్ణక్రియకు సంబంధించినటువంటి వాయువు. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో, పోషకాలను శరీరం అంతా పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. ఇది బొడ్డు వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే దీనిని సమాన అని అంటారు. తర్వాత 4వది ఉదాన అని అంటారు. ఇది గొంతు, ముఖం మరియు మెదడు ప్రాంతాలలో పనిచేస్తూ ఉంటుంది. ఆలోచన, మాట మరియు జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రక్రియలో సహాయపడుతుంది. ఇది కంఠం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. దీనిని ఉదాన అనే ప్రాణం. ఇక ఆఖరిది వ్యాన, 5వది. ఇది శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఇది రక్త ప్రసరణ, కండరాల కదలిక మరియు ఇతర శారీరక ప్రక్రియలను నియంత్రిస్తుంది. ఇది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. వీటిని పంచప్రాణాలు అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి శరీరానికి ప్రాణం పోసే ముఖ్యమైన శక్తులు అని నమ్ముతారు. అందుకే నా పంచప్రాణాలు అనే జాతీయాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ పంచప్రాణాలు తప్ప ఇంతకంటే అతి ముఖ్యమైనటువంటిది ఏదైనా ఉంటే దానిని పంచప్రాణాలు అని అనడమే కాకుండా నా 6వ ప్రాణం అని కూడా చెప్తూ ఉంటారు. ఇది మనిషికి అవసరమైనటువంటివి ఈ 5 ప్రాణులు. ఇది నిత్యం మనం నానుడిగా, జాతీయంగా, అప్పుడప్పుడు సామెతలుగా కూడా దీన్ని వాడడం చూస్తూ ఉంటాం. అందుకే ఈ విషయాన్ని మీ అందరికీ తెలిసినా తెలియకపోయినా తెలుసుకుంటారని నేను మళ్ళీ ఒకసారి ఈ విషయాన్ని మీకు నేను అందివ్వడం జరుగుతుంది. ఇది మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తారని మనసారా కోరుకుంటూ ఇంకో కొత్త విషయంతో మళ్ళీ మీలో నేను కలుస్తాను. ఈ శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీకు భోగభాగ్యాలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని నేను లక్ష్మీ తల్లిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సెలవు.